హాయ్ హలో అందరికీ నమస్తే. మనము ఈరోజు శ్రీ శంకరీదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిది. శ్రీలంకలోని తూర్పు తీరంలో ఉన్న త్రికుణమలైలో ఈ పుణ్యక్షేత్రం కులవై ఉంది. ఈ ఆలయ విశిష్టత మరియు చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం. ఆలయ యొక్క విశిష్టత ఏంటంటే, పురాణాల ప్రకారం సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత ఆమె శరీర భాగాలు 18 చోట్ల పడ్డాయి. వాటిని అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. దీని చరిత్ర ఏంటంటే, పురాణాల ప్రకారం పరమశివ భక్తుడైన రావణాసుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని లేదా ఇక్కడ పూజలు చేశారని చెబుతారు. అందుకే ఇక్కడ కొండను రావణవెట్టు అని కూడా పిలుస్తారు. చోళులు మరియు పాండ్యుల పరిపాలన ఈ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. దక్షిణ భారత రాజులైన చోళులు, పాండ్యులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఆ కాలంలో ఇది 1000 స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందింది. విదేశీయుల దండయాత్ర క్రీశ 1624లో పోర్చుగీసు వారు ఈ ఆలయంపై దాడి చేసి దానిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది ఎప్పుడు పునరుద్ధరణ జరిగిందంటే 1950 దశకంలో సముద్రంలో లభించిన విగ్రహాలను సేకరించి కోనేశ్వర ఆలయంల సముదాయంలో తిరిగి శంకరీదేవి పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఉందంటే త్రికుణమలై అని శ్రీలంకలో ఉంది. అష్టధన దేవత శంకరీదేవి శివుడు కోనేశ్వరుడుగా కొలువబడతారు. ప్రాముఖ్యత అష్టాదశలో శక్తిపీఠాల్లో ఇది మొదటిది. చుట్టుపక్కల హిందూ మహాసముద్రం ఒడ్డున ఎత్తైన కొండపై ఈ ఆలయం ఉంది. ఆ తర్వాత మేమైతే క్యాండీ నుండి కొలంబో వెళ్ళే దారిలో గిరగామ టీ ఫ్యాక్టరీకి అయితే మేము ఇప్పుడు వచ్చాము. ఇది ఏంటంటే టీ ఉత్పత్తి కేంద్రంలో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ మనం ఏంటంటే టీ ప్లాంకింగ్ అండ్ ప్యాకేజింగ్ ఎలా చేస్తారనేది మనం ఇక్కడ లైవ్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఈ ప్లేస్ కి అయితే మనం టూరిస్టులు ఎక్కువగా వస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ బ్లాక్ టీ, హెర్బల్ టీ, న్యూట్రిషన్ ఏ విధంగా తయారు చేస్తే మనం లైవ్ లో చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది. అంటే శ్రీలంకలో తేయాకు పండించే విధానంలో ఇది ఫస్ట్ ప్లేస్ అన్నమాట. మాకు ఇక్కడైతే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ మొత్తం చేశారు. మాకు కూడా ఒక స్పెషల్ టీ ఇచ్చారనమాట ఫ్రీగా. అందరు టేస్ట్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ మనం లైవ్ లో కూడా అన్ని ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అనమాట. అందరు ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట టీం అంతా. ఇది టీ తయారు చేసేది ప్రక్రియ విధానం అనమాట. అంతా వీళ్ళు పార్సల్స్ చేస్తుంటారు. అంతా చాలా రకాల టీ పౌడర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. బట్ సూపర్ ఉంటుంది ప్లేస్ అయితే. ఇది క్యాండీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.